స్లోగన్లకు ఉండే పవర్ వేరే లెవెల్ అండి. ఒక్కోసారి ఆ స్లోగన్లు గన్నుల్లా పేలుతా ఉంటాయి, ఒక్కోసారి తుస్సుమంటాయి కూడా అనుకోండి. ఇప్పుడు స్లోగన్ల గోల్ ఎందుకు అమ్మాయి? ఎలక్షన్ కూడా లేవు కదా. ఏపీలో పాలిటిక్స్ ఎలక్షన్లతో పనిలేదు అబ్బాయి. ఎప్పుడన్నా స్లోగన్లు రాసేస్తారో అవి ఆడేసుకోవచ్చు అనుకో. ఇప్పుడు టీడీపీ లీడర్ ఒక కొత్త స్లోగన్ మొదలెట్టారనమాట. అప్పట్లోనేమో రావాలి జగన్, ఆ తర్వాత సైకిల్ రావాలి, ఇప్పుడేమో హానికరం డైలాగు. ఇంతకీ ఆ పూర్తి స్లోగన్ ఏంటో మీరే చూసేయండి. కొన్ని పనులు చేయటం కరెక్ట్ కాదని తెలిసినా చేసేస్తుంటారు. అట్లాంటిదే సిగరెట్ కూడా. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం. ఈ లైన్ అందరికీ తెలిసిందే. ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుంది. అది చూసి కొంతమంది ఆగిపోతారు, కొంతమంది మాత్రం రేపటి నుంచి మానేస్తా అని మళ్లీ వెలిగిస్తారు. ఇప్పుడు అదే స్టైల్ పాలిటిక్స్ లో కూడా మొదలైంది. ఒకప్పుడు వైఎస్ జగన్ పేరు మీద రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్ గట్టిగా వినిపించింది. ఆయన మీద నమ్మకం కలిగించడంతో పాటు 2019లో అధికారాన్ని తీసుకొచ్చింది. కట్ చేస్తే 2024లో మరో స్లోగన్ హిట్ అయింది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది తెలుగుదేశం పార్టీ మార్క్ పంచ్ డైలాగ్ అయింది. ఇక్కడ ఓ స్పెషల్ విషయం ఏంటంటే, రాజకీయాల్లో స్లోగన్ అంటే సినిమా టైటిల్ లాంటిది. ఒక్కసారి క్లిక్ అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతోంది. ఇప్పుడు తాజాగా పయ్యావుల కేశవ్ కొత్త ట్యాగ్ లైన్ పరిచయం చేశారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హానికరం అంటున్నారా ఆయన. అంటే ఇది పొలిటికల్ సిగరెట్ ప్యాకెట్ వార్నింగ్ అన్నమాట. అసలు స్లోగన్ అనేది ఓ వైరల్ మీమ్ లాంటిది. మొదట నేత స్లోగన్ చెప్తారు, తర్వాత క్యాడర్ దానిని మోసుకెళ్తుంది. చివరికి టీ షాప్ లో కూర్చున్న వాళ్ళు కూడా అదే మాట మాట్లాడతారన్నమాట. గతంలో నారా లోకేష్ జగన్ ను సైకో అని పిలిచినప్పుడు మొదట అది కామెంట్ మాత్రమే, కానీ తర్వాత అది ఒక పొలిటికల్ ట్రాక్ అయింది. సోషల్ మీడియా, మీమ్స్, మీటింగ్స్ ఎక్కడ చూసినా అదే పదం. ఇంకా ఓ స్లోగన్ గుర్తుందా? అప్పుల ప్రభుత్వం అనేది. దాని బలంగా వినిపించారు దగ్గుబాటి పురంధరేశ్వరి. ఒక్కసారి అప్పుల లెక్కలు బయటకు రావడంతో ఆ ట్యాగ్ కూడా ప్రజల్లోకి వెళ్లిపోయింది. రాజకీయాల్లో అసలు పవర్ ఎక్కడుంటుందంటే 3 అక్షరాల్లో. స్లోగన్ అంటే కేవలం మాట కాదు, మైండ్ లో ముద్ర పడే స్టిక్కర్. ఇప్పుడు రాష్ట్రానికి హానికరం అనే ట్యాగ్ కూడా అదే రూట్ లో వెళ్తోందా, లేదా సోషల్ మీడియా ట్రెండ్ లా 2 రోజుల్లో మాయమవుతుందా చూడాలి. ఓ విషయం మాత్రం క్లియర్, ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు డైలాగ్ లో యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరి స్లోగన్ బలంగా నిలబడుతోందో వారికి ఫ్యూచర్ లో అడ్వాంటేజ్ ఉంటుంది.